అత్తయ్య. రాజీవ్ ఎక్కడికి వెళ్ళాడు అత్తయ్య? ఇంకా ఇంటికి రాలేదు. తెలీదు శ్రావ్య, నాకేం చెప్పలేదు. హైదరాబాద్లోనే నయం అత్తయ్య. ఆఫీస్ అయిపోయాక మాక్సిమం ఇంట్లోనే ఉండేవాడు. నాతో సరిగ్గా మాట్లాడకపోయినా కనీసం కంటికి కనిపించేవాడు. ఇక్కడికొచ్చాక అసలు ఇంట్లో ఉండటం పూర్తిగా మర్చిపోయాడు. పొద్దున్నే బయటికి వెళ్ళిపోతున్నాడు, ఏ రాత్రికో వస్తున్నాడు. శారద వల్లే మనకి దరిద్రం అంతా. ఆవిడ గారు గతం మర్చిపోకపోతే ఈ జ్యోతి ఎటు వెళ్ళిందో జాడ తెలిసేది కాదు, మనకి కర్మే పట్టేది కాదు. మన పాటికి మనం హాయిగా హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది మరి. ఏంటి సటేరా? రాజీవ్ మూడో ముడి వెయ్యనందుకు నేనలా అన్నాను అని నువ్వు నా కౌంటర్ వేస్తున్నావా? ఇలాంటి తెలివితేటలు నా దగ్గర చూపించావనుకో, తర్వాత నీ ఇష్టం. సారీ అత్తయ్య, సరదాగా అన్నానులేండి. అమ్మా, ఎరా రాజీవ్, ఈ ఊరొచ్చిన దగ్గర నుంచి పూర్తిగా ఇంటి పట్టున ఉండడమే మానేశావు. నీకీ ప్లేస్ కొత్త, ఇక్కడ నీకు ఫ్రెండ్స్ లేరు. వేళపాళ లేకుండా రోజంతా ఎక్కడ తిరుగుతున్నావురా? ఇంట్లో తిని కూర్చుంటే బోర్ కొడుతుందమ్మా, అందుకే బయటికి వెళ్తున్నాను. ఇదంతా తను జ్యోతి అని బయట పెట్టడానికే కదా, అదే చెప్పొచ్చు కదా. మనం ఇక్కడేమైనా టైం పాస్ చేయడానుకుంటున్నావా? అందుకే కదా ఉంటుంది. ఆ ప్రయత్నాలు మానేసి ఖాళీగా కూర్చోమంటావా? నేను మామూలుగానే అన్నాను రాజీవ్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సరే, ఆ విషయం వదిలేండి. అమ్మా, నీకొక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? అసలు రౌడీలు గుడికొచ్చింది నీకోసం కాదమ్మా, వర్ష కోసం. వర్ష కోసమా? తన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? రామరాజుని ఇంటర్లుండి చేసుకోవడం కోసం ముక్కోటమ్మ అనే ఒక ఆవిడ వేసిన ప్లాన్ అది. ఏంటిది? ఈ ముక్కోటం ఎవరు? కాస్త అర్థమయ్యేలా చెప్పు రాజీవ్. మీనాక్షి అనే అమ్మాయి రామరాజుని లవ్ చేసిందంట. వర్షాతో పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి కూతురికి రామరాజుకి మధ్య ఉన్న అడ్డు తొలగించడానికి తన తల్లి ముక్కోటమ్మ వర్షాన్ని కిడ్నాప్ చేయిద్దామని అనుకుంది. వచ్చిన రౌడీలు కన్ఫ్యూజ్ అయ్యి నిన్ను తీసుకెళ్లబోయారు. ఇదే విషయం నానమ్మ వాళ్ళకు కూడా చెప్పాను. మరి వాళ్ళేమన్నారు? ఆ ముక్కుటమ్మ మీద యాక్షన్ తీసుకోబోతున్నారా? అలాంటివన్నీ ఏమి చెయ్యొద్దని చెప్పాను. ఆమెని రెచ్చగొడితే వర్షాకే ప్రమాదం. అందుకే వెంటనే నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఆ ఏర్పాట్లు కూడా నేనే చూస్తున్నాను. మీరు తిన్నారా? ఇంకా లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. సరే, మీరు ఏర్పాటు చేయండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అత్తయ్య, ఇది విన్నారా? రాజీవ్ చెప్పిన దాని ప్రకారం ఆ ముక్కోటమ్మ ఎవరో కానీ జ్యోతి అంటే ద్వేషం ఉంది. మనం మొన్ననే అనుకున్నాం కదా, ఈ ఊళ్ళో మనకొక సపోర్ట్ కావాలి అని. ఈ కొత్త క్యారెక్టర్ మనకి బాగా ఉపయోగపడేలా ఉంది. నాకు అదే అనిపిస్తోంది. శత్రువుకి శత్రువు ఎప్పుడూ మిత్రుడే అవుతాడు. మనకు కావాల్సింది ఆ జ్యోతిని అడ్డు తప్పించటమే. తను లేకపోతే నాకు ఆస్తి దక్కుతుంది, నీకు రాజీవ్ సొంతం అవుతాడు. ఆ ముక్కోటమ్మతో చేతులు కలిపితే మనకి మేలు జరుగుతుంది. మీరన్నది కరెక్టే అత్తయ్య. తను వర్ష అయినా జ్యోతి అయినా మనకి ఆ పీడ విరగడవ్వాలి. మనం రేపే వెళ్ళి ముక్కోటమ్మని కలుద్దాం. సరే శ్రావ్య, ఈ విషయం రాజీవ్కి అస్సలు తెలియకూడదు. అది నాకు తెలుసు అత్తయ్య.